హెచ్కి గాడు ఏం చెప్తాడంటే నేను తన్ని ఎలాగైనా చంపి తిడతా కుదిరితే ఆపుకోబే అంటాడు. అప్పుడు వీడేమో నేను బతికొండగా తన్ని నువ్వు తాకలేవురా అని చెప్పేసి వీడు వాడికి వార్నింగ్ ఇస్తారు. అలా ఇద్దరు కొట్టుకుంటారన్నమాట. పీక్స్ లో ఉండిద్ది ఇద్దరి మధ్య యుద్ధం. లాస్ట్ కి హెచ్సి గాడు వచ్చి వాడి చేతులు పట్టుకొని బెదిరిస్తాడనమాట. మర్యాదగా తన్ని నువ్వు అప్పు చెప్పని చెప్పేసి పేక పట్టుకుంటాడు. దాంతో వీడికి కోపం వచ్చేసి వాడిని కొట్టేసి మన మీటాని హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళ అన్నయ్య మేనేజర్ ఒక కార్ ఎక్కినప్పుడు అప్పుడు వాడు చెప్తాడనమాట వీడు చాలా డేంజరు, వీడు మీటాని చంపేస్తాడు, అందుకని ఈ కార్డు తీసుకోండి, ఈ కార్డు లో మీకు కావాల్సిన డబ్బు ఉంది అని చెప్తే వీళ్ళిద్దరేనంటే ఓ రెస్టారెంట్ కి వెళ్తారనమాట. రెస్టారెంట్ కి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఈ లోపల ఏమైందంటే మన విలంగాడు హెడ్స్కి గాడు ఏంటంటే ఫస్ట్ ఆ మిన్ గన్ చంపేద్దాం అని చెప్పేసి బయటికి వెళ్తారనమాట. వాడు బయటికి వచ్చి వస్తే ఆ హాస్పిటల్ వ్యాన్ అనేది దూరంగా వెళ్ళిపోద్ది, ఎందుకంటే వీడు చంపేస్తాడని చెప్పేసి వీడేమో దాన్నే ఫాలో అవుతాడు. ఇప్పుడు వీడు సిగ్నల్ జంప్ చేస్తాడనమాట. పక్కనే ఉన్న పోలీస్ ఏంటంటే వీడిని ఫాలో అవుతారు. ఫాలో అయ్యేటప్పుడు వీడు కార్ దిగేసి అటు ఇటు తిరుగుతాడనమాట. వీడు ఏదో మైకంలో ఉంటాడు, వీడికి తలకే బద్దలైపోద్ది. చివరికి ఏదో తాగినోడ్లాగా అటు ఇటు ఊగిపోయి అలా పడిపోతాడు. మన దోహాను మీట వీళ్ళిద్దరూ మాడుకుంటారు. ఏంటంటే అప్పుడు మన మీట మాడిద్ది వాడు కనుక నన్ను ఏదైనా చేసే లోపల నాకు నువ్వు ఉన్నావు కదా, నాకు అదే ఎక్కువ, లాస్ట్ సెకండ్ వరకు నేను నీతోనే ఉంటాను అని చెప్పుతా వాడితో మాడుతూ ఉండిద్ది. ఈ లోపల ఏమిటంటే మిన్ను వాళ్ళ మేనేజర్ ఏంటంటే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడనమాట. వెళ్ళి ఆ యొక్క ఆఫీసర్ కి ఏదో చెప్తాడు. దానితో వాడిని తీసుకెళ్లిపోయి జైల్లో వేస్తాడనమాట. సీన్ కట్ చేస్తే మన మీటా దోహా అలా అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడనమాట. మన దోహాగాడు మీటాని కిస్ చేసేటప్పుడు అప్పుడే అక్కడికి మన మీటా ఫ్రెండ్ జూయి అక్కడ వచ్చింది అనమాట. జూయి వాడు బాయ్ ఫ్రెండ్ ఎంతో వచ్చింది. వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అప్పుడు జూలీ ఏంటంటే మొత్తానికి మంచి దెయ్యాన్నే పడేసావు నువ్వు, నేనేమో మనిషితో తిరుగుతున్నాను, నీకులాగా దెయ్యాన్ని పడేయాలంటే నాకేమన్నా సైజ్ నీవు అని చెప్తే అప్పుడు నవ్విద్ది. తర్వాత మన దోహ ఏంటంటే ఎంతో ఎమోషనల్ అవుతారన్నమాట. మీటాని ఎలాగోటో కాపాడుకోవాలి, తనతో లైఫ్ లాంగ్ ఎలాగోటో ఎంజాయ్ చేయాలని చెప్పేసి తను, కానీ వాడికి ఏమనిపిస్తుంది అంటే నేను ఎంతో కాలం ఈ శరీరంలో ఉండలేను, ఎందుకంటే నా యొక్క బాడీ రోజు రోజుకి డీకంపోజిషన్ అయిపోతుంది. అప్పుడు దోహ మీటా ఏమైపోతుంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడనమాట. ఈ లోపల మన మీటా బర్త్డే వచ్చింది. మన దోహాను మీటా షాపింగ్ వెళ్తాడనమాట. అప్పుడు మీటాకి దోహా గాడు అంటే రింగు తొడుగుతాడు. అప్పుడే అక్కడికి హెడ్స్కి గాడు చూస్తాడు. వీడేంటంటే దోహా మీటాను యున్ జూలీ వీళ్ళు పార్టీ చేసుకున్నప్పుడు అప్పుడే అక్కడికి హెడ్స్కి గాడు సుత్తి పట్టుకొని వస్తాడనమాట. అత్యంత క్రూరంగా సుత్తి తీసుకొని మన దోహా గాడి మీద అటాక్ చేస్తాడు. కుర్చీ చూస్తాడు. వీళ్ళేమో బయటికి పారిపోతారు. చివరికి ఏమైందంటే మన హెడ్స్కి గాడు స్ట్రాంగ్ అవడంతో దోహా గాడు పడిపోతాడు. మీటాను వాళ్ళ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి కార్ తీసి చూస్తే అక్కడే మన దోహగాడ వాళ్ళ అన్నయ్య మిన్ను ఉంటాడనమాట. అప్పుడే వీడిని కాపాడదాం అని అనుకునే లోపల అదే టైంకి దోహా స్పృహలో తెలుస్తాడు. అప్పుడు వీళ్ళు మాడుకుంటారు ఎలా వీడిని కాపాడాలని చెప్పేసి. అప్పుడు వాడి చేతిలో కార్ తాళం పెడతారన్నమాట. ఎప్పుడైతే కార్ స్టార్ట్ చేసేటప్పుడు మన మీటా పరిగెట్టుకుంటూ వచ్చినప్పుడు అప్పుడే అక్కడ వాడు హెడ్స్కి ఏంటంటే మన మీటా మెడ పట్టుకొని ఇసిరేస్తాడనమాట. తన్ని చంపేటప్పుడు కత్తి తీసి మీటాలో గుచ్చేటప్పుడు అప్పుడే మన దోహాగాడు అడ్డు వచ్చేటప్పుడు అప్పుడు మన దోహాగాడు గుచ్చుకునేది అనమాట ఆ కత్తి. కానీ మన దోహాగాడికి ఏమవ్వదు. అప్పుడే మీటా చూసి ఆశ్చర్యపోద్ది అనమాట. వెంటనే మన మీటా దోహాగాడి దగ్గరకు వచ్చేసి దాన్ని హగ్గు చేసుకునేది. హగ్గు చేసుకున్నప్పుడు అప్పుడు గుండె కొట్టుకోదనమాట. అప్పుడు దోహాగాడి మీద చెప్తాడు నేను నిన్ను కాపాడడానికే వచ్చాను, నిన్ను కాపాడేసాను, అదే చాలా అని చెప్పేసి ఆ హెడ్స్కి గాడిని పట్టుకొని వాడి పేక పిసికేసి ఆ చెట్టుకి తగిలిస్తాడు.
దాంతో హెడ్స్కీ గాడు ఏంటంటే గిలా కొట్టుకుంటాడనమాట. కొట్టుకొని ఆడి ఆత్మ ఆ శరీరం నుంచి వెళ్ళిపోద్ది. ఈ లోపల ఏమైందంటే నా దోహ ఏంటంటే పడిపోతాడనమాట. వాడి ప్రాణం కొంచెంగా పోతుంది. అప్పుడే వాడికి ఆ జ్ఞాపకాలు, తనతో ఉన్న రోజులు మొత్తం జరిగిన స్వీట్ మెమరీస్ వాడిలో ఫ్లాష్ అవుతాయి అన్నమాట. దాంతో వాడి ప్రాణం లైట్ గా పోతుంది. అది చూసి మీటా ఎంతో ఏడుస్తుందన్నమాట. చివరికి వాడి యొక్క సోల్ ఆ బాడీ నుంచి వేరైపోతుంది. ఇంకా చేస్తే మీటా హాస్పిటల్ బెడ్ నుంచి లేచిద్దన్నమాట. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ జూడీ ఉండిద్ది అక్కడే. మన మీటా ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు అక్కడ జున్ను ఫ్యూనరల్ కోసం ఏర్పాట్లు చేస్తారు. అప్పుడే అక్కడికి జున్నుగాడు లెగుస్తాడనమాట. లెగిసినప్పుడు వీళ్ళ అన్నయ్య షాక్ అయిపోతాడు, మిన్గాడు. అప్పుడే మన మీటా తన్ని హగ్ చేసుకునే, కానీ వీడేమంటాడంటే ఎవరు నువ్వు అంటాడు. అప్పుడు మన మీటాకి అర్థమైద్ది తన బాడీలో దోహాగాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన బాడీలో ఉన్నది జూనే అని తెలుసుకొని కనీసం మొత్తానికి జూన్ అయినా సరే బతికాడు అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. అప్పుడే మన జూన్ ఏంటంటే వీడు అబ్రాడ్ కి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటాడు వీళ్ళ అన్నయ్య మిన్ను. ఎందుకంటే హిస్టారికల్ డ్రామా లో యాడ్ చేయడానికి వీడు అబ్రాడ్ వెళ్దాం అని చెప్పేసి వీళ్ళ అన్నయ్య మిన్ను ప్లాన్ చేస్తాడనమాట. అప్పుడే అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఏంటంటే అడుగుతూ ఉంటారు, ఒక్కసారి డైలాగ్ చెప్పండి సార్ అంటే వీడేమో సరిగ్గా చెప్పలేకపోతాడనమాట దోహా లెవెల్లో. అప్పుడు జూన్ కూడా అడుగుతూ ఉంటాడనమాట వాళ్ళ అన్నయ్యని, నాకు ఇన్నాళ్ళు ఇన్ని రోజులు ఏమైంది, నాకేదో మైకంలో ఉన్నట్టు ఉంది అన్నయ్య అని చెప్పేసి అడిగితే అప్పుడు చెప్తాడనమాట వీళ్ళన్నయ్య, నీకు యాక్సిడెంట్ అయింది అందుకనే నువ్వు ఇన్నాళ్ళు కోమాల్లో ఉన్నావు అని చెప్పేసి నిజం చెప్పడు. వీళ్ళ అన్నయ్య మీటా గురించి చెప్తాడనమాట. నువ్వు ఇంకా మీటాను లవ్ చేస్తున్నావు అని అడిగితే నేను అమ్మాయిని లవ్ చేసేదేంటి, ఆ అమ్మాయి నా చెయ్యి పట్టుకొని నన్ను బాగా ఇన్సల్ట్ చేసింది ఆ రోజు, ఆ అమ్మాయిని నేను ఎలా లవ్ చేస్తాను అని చెప్పేసి దురుసుగా ప్రవర్తిస్తాడు వాళ్ళని. ముందు కట్ చేస్తే మీటా వాళ్ళ ఫ్రెండ్ జూలియాను ఆ యొక్క యూన్గార్డ్ అంటే వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మీటా పరిస్థితి ఏమైపోద్ది ఇప్పుడు, ఒకప్పుడు తన సంతోషంగా ఉంది ఇప్పుడు దోహగా లేదా అని చెప్తే ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న బాక్స్ చేస్తాడనమాట. ఆ బాక్స్ లో వాడు మీటా ఫోటో దిగినట్టు ఉండిద్ది. అప్పుడు అది చూసిన వాడికి ఏంటో అర్థం కాదు. అప్పుడు మిన్ అడుగుతాడనమాట. మిన్ ఏంటంటే చెప్పడు, ఎందుకంటే మళ్ళీ తను ఫీల్ అవుతాడని చెప్పేసి. ఇప్పుడు జూనియర్ అంటే మీటా దగ్గరికి వెళ్తాడనమాట. అప్పుడు మీటా వెనక్కి తిరిగి ఏడ్చిద్ది అనమాట. వెంటనే మన జూన్ గారు చెప్తాడనమాట, ఎన్నాళ్ళు నాకేమైంది, నేను కోమాలో ఉండిపోయాను, నన్ను కాపాడినందుకు ఎంతో థ్యాంక్స్, నీకు ఎప్పుడైనా ఏమన్నా హెల్ప్ కావాలంటే ఎదురురా అని చెప్తాడనమాట. చెప్పి అప్పుడు తనకి ఏంటంటే ఓ లెటర్ ఇస్తాడనమాట. ఈ లెటరు నువ్వు వెళ్ళి చదువు అని చెప్తాడు. అప్పుడు మీటా ఏంటంటే ఆ లెటర్ తీసి చదివిద్దనమాట. అప్పుడు దోహాగాడు తను చెప్తాడనమాట, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అసలు బాధపడమాక, జూన్తో ఉండు, ఎందుకంటే నేను ఈ బాడీ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి, లేకపోతే అన్యాయంగా జూన్ బాడీ ఏంటంటే డీకంపోజిషన్ అయిపోద్ది, అప్పుడు తన ఆత్మ కూడా నాతో పాటు వచ్చేసిద్ది అని చెప్తాడనమాట. అప్పుడు తను ఎంతో బాధపడిద్ది చూసి. అప్పుడే వెంటనే మీటా దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి తన 31st బర్త్డే ఎంతో గ్రాండ్గా చేస్తారనమాట. అప్పుడు తనకి చెప్తా ఉంటారు, అదేంటంటే తను యాక్టింగ్ చేయడానికి ఎప్పుడైతే స్టూడియోస్కి వెళ్ళినప్పుడు అప్పుడే అక్కడికి మిన్గాడు వస్తాడనమాట. మిన్గాడు వచ్చి మీటా చెప్తాడు, నిన్ను ఫారెన్ తీసుకెళ్తా యాక్టింగ్ చేయడానికి అని చెప్తాడు. అప్పుడు తను ఆ ఫ్లైట్ ఎక్కిద్దనమాట ఫస్ట్ టైం. మళ్ళీ సీన్ అనేది పాస్ట్ లోకి షిఫ్ట్ అయ్యిద్ది అనమాట. పాస్ట్ లో అప్పుడు మీటా దోహాగా చెప్పిద్ది అనమాట, లాస్ట్ సెకండ్ వరకు మనం ఇద్దరం ఇలాగే ఉందాం, ఇద్దరు కలిసి చచ్చిపోద్దాం అని చెప్పిద్ది. అప్పుడే దోహా వెనక బాణాలు గుచ్చుకుంటాయి అనమాట. ఆ బాణంలో బాణం మనం మీటా కూడా గుచ్చుకొని అక్కడికక్కడే వాళ్ళిద్దరు చనిపోతారు. సీన్ కట్ చేస్తే మన మీటాను దోహా ఓ హిస్టారికల్ డ్రామాలో యాడ్ చేస్తారు. అప్పుడు మీటా ఏంటంటే కెమెరాతో ఫోటో తీసిద్దన్నమాట. అప్పుడే అక్కడికి జూన్ వచ్చి ఏం చెప్తారంటే, నాకు ఇలాంటి
ఇలాంటి ఫొటోస్ తీ అని చెప్పేటప్పుడు తన కాల్ స్లిప్ అయినప్పుడు మన జూన్ ఏంటంటే పట్టుకుంటారన్నమాట. పట్టుకొని పట్ట పగలు ఆ యొక్క మూన్ ని చూపిస్తాడన్నమాట. చూపించి ఐ లవ్ యూ అని చెప్తాడు తనకి. ఎందుకంటే తనకి దోహాతో జరిగిన ఆ యొక్క మెమరీస్ కూడా లైట్ గుర్తొస్తాయి కాబట్టి. దాంతో మూవీ ఎండ్ అయిపోద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా మీకేమన్నా కొత్త కే డ్రామా వెబ్ సిరీస్ కావాలంటే నాకు సజెస్ట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. గుడ్ బై.